హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పట్లో హోమ్ టూర్ చేయాలని కానీ ఆ ఆలోచన కూడా నాకు లేకుండే, కానీ ఇన్స్టాలో యూట్యూబ్లో కొంతమంది కామెంట్స్ రూపంలో నాకు చెప్తున్నారు హోమ్ టూర్ చేయండి అక్క అని. అందుకనే చేస్తే అయిపోతుంది కదా, ఇంకా అడుగుతున్నారు కదా అనిపించింది. నిజానికి నాకు అసలు చాలా భయంగా ఉంది చేయడానికి కూడా, ఎందుకంటే కొంతమంది నెగిటివ్గా ఏమన్నా పెడతారేమో అనేసి. ఎందుకంటే మనం సెలబ్రిటీ కాదు, అందులోనూ పెద్ద యూట్యూబర్ కూడా కాదు, మనకు కనీసం ఒక 500 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. 1000 మెంబర్స్ అయిన తర్వాత, మానిటైజేషన్ అయిన తర్వాత, మన ఛానల్ కాస్త గ్రో అయిన తర్వాత చేద్దాం అనుకున్నాను. కానీ అడిగేసరికి కాదనలేక వీడియో పెట్టాల్సి వస్తుంది. ఇక మా ఇల్లు ఎలా ఉందో మీరు కూడా చూడండి. మాది అయితే రెంటెడ్ హోమే. ఇక ఓనర్ వాళ్ళు కింద ఉంటారు, మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక ఈరోజు సండే కదా, ఇదంతా నీళ్ళతో నీట్గా వాష్ చేసాము ఓనర్ వాళ్ళు లేనందుకు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ వాళ్ళు ఏం కట్టలేదు, ఖాళీగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే బట్టలు ఆరేసుకోవడానికి, ఇక సరదాగా కూర్చోవడానికి, ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక మా ఓనర్ వాళ్ళైతే మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు, ఏది కాదనరు, ఏదైనా సరే ఫ్రీగా ఉంటారు. మాది వచ్చేసి పెంట్ హౌస్ అనమాట. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, పిల్లలకైతే కంఫర్ట్గా ఆడుకోవడానికి. ఇప్పుడు సమ్మర్ కదా, సరదాగా కూర్చొని బయటనే కూర్చొని తినడాలు ఎంత బాగుంటుంది. ఇక ఇది వచ్చేసి మా హాల్. మా ఇల్లు చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ మాకైతే చాలా స్పెషల్ ఇదంటే. ఇక ఇక్కడ వచ్చేసి మా మ్యారేజ్ ఫోటో ఉంది, అలాగే కింద మా ఫ్యామిలీ ఫోటో అనమాట. అమ్మ నాన్న, అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు లాస్ట్ టైం ఏదైతే వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాము. నాకు మా వాళ్ళంటే చాలా ఇష్టం, అందుకనే ఫొటోస్ అన్నీ హాల్లో స్టిక్ చేశాను. ఎందుకంటే మా వారు నేను ఎప్పుడైనా గొడవ పడ్డప్పుడు, కాస్త బాధగా అనిపించినప్పుడు ఆ వైపు చూస్తే కాస్త రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే నాకు ఇంతమంది ఉన్నారు నా వెనుక అనేసి. ఎక్కువ శాతం అయితే మా అత్తమ్మకు ఫోన్ చేసి చాడీలు చెప్తాం మా వారి పైన. ఇక మా అత్తమ్మ మా ఆయనకు ఫోన్ చేసి, ఏంద్రా పిల్లని అలా సతాయిస్తున్నామంట అని మా అత్తమ్మ మా ఆయననైతే బాగా తిడితే నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి లైటింగ్స్ ఉంటాయి. క్రిస్టమస్కి ఈ లైటింగ్స్ తీసుకున్నాను, స్టార్వి చాలా బాగుంటాయి. నైట్ టైంలో ఈ లైట్స్ వేసి పిల్లలైతే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటారు. ఇక బ్యానర్ వచ్చేసి మా పెద్దోడిది, వాడు ఫస్ట్ బర్త్డే ఇంట్లోనే సింపుల్గా చేసాము. ఇక బ్యానర్ అలాగే ఉంచాము. ఇక ఇది వచ్చేసి మా టీవీ 42 ఇంచెస్ది. ఇక అప్పట్లో అయితే పెళ్ళైన కొత్తలో చిన్న టీవీ ఉంటుండే, అది కూడా మా వారి ఫ్రెండ్ది. ఇక నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మా వారైతే తీసుకొని వచ్చారు. ఇక ఏ దేనికి లోటు లేకుండా అయితే చూసుకుంటున్నారు, అంతే కదా. ఇక్కడైతే మా వారు ఒకరే ఉంటుండే బ్యాచిలర్గా. ఇక పెళ్ళైన తర్వాత నేను వచ్చిన తర్వాతనే కంప్లీట్ ఫ్యామిలీ అయిపోయింది. ఇక తను, నేను, మాకిద్దరు పిల్లలు, ఇదే మా చిన్న ప్రపంచం. ఇక ఈ ఫొటోస్ వచ్చేసి మా చిన్న చిన్న మెమరీస్ అనమాట. మా ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత నేను చేసుకున్న ఫస్ట్ బర్త్డే అది. ఇక అప్పటి ఫొటోస్, మా చిన్నోడు ఫొటోస్ అన్ని ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. ఇక కిచెన్ అంటే ఏముంది, మీ కిచెన్ ఉన్నట్టే మా కిచెన్ ఉంటుంది. ఇక అన్ని గ్రోసరీస్ అవన్నీ సెల్ఫ్లలో సర్దుకుంటాను ఎప్పటికీ నీట్గా. ఇక చిన్నోడి ఓట్స్, ఇంకా పల్లి పట్టీలు అలాంటివన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటా. గ్రోసరీస్ అన్నీ ఇందులో పెట్టుకుంటాను. ఇక వంట చేసి అయితే సెల్ఫ్లోనే పెట్టుకుంటాను. నేను కిచెన్లో స్టవ్ పైన పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇక నా వీడియోస్ చూసి చాలామంది నా కిచెన్ని చాలా ఇష్టపడతారు. షార్ట్స్లో అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో కూడా. ఇక నాకు కూడా నా కిచెన్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇలా అందంగా పెట్టుకున్నాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఉంటుంది, సింక్ ఉంటుంది, అందుకని అద్దం పెట్టుకున్నాను. వెనకాల అయితే వాల్ స్టిక్కర్ అయితే అతికించాను. అప్పటి నుంచి చాలా బాగుంది ఇక్కడైతే చూడ్డానికి.
ఇక ఇదొచ్చేసి మా బెడ్రూమ్ అండి. అసలు వీడియో కోసం అయితే నేను ఇంత నీట్గా పెట్టలేదు. మా రూమ్ ఎప్పుడు ఇలాగే ఉంచుకుంటాను. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇల్లు ఇంత నీట్గా ఎలా ఉంటుంది అనేసి చాలా మందికి డౌట్ రావచ్చు. మా ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో కూడా నన్ను అదే విషయం అడిగారు. ఈ విషయంలో నా పిల్లలు అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మెసేజ్ చేయరు, వాళ్ళకి ఇచ్చిందే ఆడుకుంటారు, మళ్ళీ తిరిగి సెల్ఫ్లోనే పెడతారు. అందుకే కాస్త మెస్సీ కాకుండా ఎప్పుడూ నీట్గా ఉంటుంది. ఇక నేను రోజుని క్లీన్ చేస్తూ ఉంటాను, వీక్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను. టెడ్డీ బేర్ ఇష్టపడని అమ్మాయి ఉండదు కదా. ఈ చిన్న బొమ్మలన్నీ నా బర్త్డేకి ఇంకా ఇంపార్టెంట్ డేస్కి నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీస్ ఇచ్చారు. ఇక ఈ పెద్ద బొమ్మ మాత్రమే మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ పెద్దోడి బర్త్డేకి ఇచ్చారు. ఇక అవన్నీ భద్రంగా దాచుకోవాలనేసి బెడ్రూమ్లో అయితే అలా మీదికి నీట్గా సెట్ చేశాను. ఈవినింగ్ టైంలో పిల్లలు నేనైతే ఎక్కువ శాతం బాల్కనీలోనే స్పెండ్ చేశాము. అప్పుడప్పుడు మీరు షార్ట్స్లో కూడా చూసుంటారు. ఉదయాన్నే లేవగానే నేనైతే ఎక్కువ శాతం బాల్కనీలో వెళ్ళి కూర్చుంటాను. చల్ల గాలి వస్తుంది, అలాగే పక్షుల అరుపులు భలే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా వెడ్డింగ్ ఫోటో, అలాగే మా వారి బర్త్డేకి తన ఫోటో గిఫ్ట్గా ఇచ్చాను. పెళ్ళైన కొత్తలో మెదక్ వెళ్ళిన ఫోటో, అలాగే ఇద్దరు పిల్లలైన తర్వాత మళ్ళీ మెదక్ వెళ్ళాము. అది కింద ఉన్న ఫోటో, మా వెడ్డింగ్ బ్యానర్ అది. ఇక ఇదొచ్చేసి మా బాల్కనీ. పౌర్ణమి అప్పుడైనా రెయిన్ పడుతున్నప్పుడైనా నాకు అక్కడ కూర్చోవడం అంటే చాలా ఇష్టం. మార్నింగ్ టైం అయితే పక్షుల అరుపులు చాలా బాగుంటుంది. ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇక్కడే పిల్లలతోని నేను. మా ఇల్లు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.